హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జోగి రమేష్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నాయకుడు. రీసెంట్గా ఆయన మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన అరెస్ట్ అవడం జరిగింది. ఈ అరెస్ట్ని ఎలా చూడాలి? గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయటం కక్ష సాధింపా లేదంటే కరెక్టేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. జోగి రమేష్ గారి అరెస్ట్ కొంతమంది కక్ష సాధింపు అంటున్నారు. అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీకు వినిపిస్తా, ఆ తర్వాత మీరు దాని గురించి ఇది అక్రమ అరెస్టా సమంజసమేనా దీని గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, పెళ్ళాలను మార్చడం కాదు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పిచ్చి కుక్క అని చెప్పి ఒక పబ్లిక్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యక్తి. ఇవే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కూడా ఒక మాట ఉంది ఉంటుంది సార్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అంటే దారుణం. అంటే ఇక్కడ ఒకటి హరీష్ గారు, అవును సార్, కిరణ్ టీవీలో అనేక ఇంటర్వ్యూలు, వందల ఇంటర్వ్యూలు మనం ఇచ్చాం. అవును సార్. ఎందుకు వీళ్ళు నోటికి పని చెప్తున్నారు, చేతికి పని చెప్పకుండా, ప్రజలకి సేవ చేయకుండా, సంక్షేమం బటన్ నొక్కాము, ఏదైనా కానీ మేము ఏం చేసినా సరిపోతుంది, మేమే ఉంటాం అనే ఇదితో వాళ్ళు వెళ్ళారు. 150 నుంచి 175కి అని ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ప్రజలకు ఏం కావాలంటే స్వచ్ఛమైన పాలన కావాలి, అంతేగాని బూతులు తిడుతున్నారు. ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. హరీష్ కైనా నాకైనా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీకు ప్రజలతో ఏముంటే, ప్రజల సమస్యలు ఏంటి ఛానల్ ద్వారా చెప్పే ఇది మీకు ఉంటుంది. ఒక విశ్లేషకుడిగా నాకు అది విశ్లేషించే అధికారం నాకు ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, హుందాగా మాట్లాడాలి. ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. అదే సమయంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి, లేకపోతే మీకు 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం అది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అధికారం ఉంది కదా, మేమే శాశ్వతం అనుకుంటూ పొరపాటు, అది భ్రమే. ఏమన్నాడు ఏకవచనంతో? వాడెవడు పిచ్చి కుక్క అన్నాడు. ఒరే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క, ఒరే ఏకవచనం సంబోధించాడు. పిల్లల గురించి మాట్లాడాడు. అప్పుడు ఆహభావాలు ఎవరి ముందు? అభిమానుల కోసం కాదు. అక్కడ అదే స్టేజ్లో అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఆయన పక్కపక్కలు నవ్వుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. దానికి ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, పవన్ గారిని తిరగటం. ప్రతిఫలం ఏమనుకుంటున్నారు మీరు? మంత్రి పదవి వెంటనే. అంతే. ఏంటంటే ఇక్కడ మేమే అనేది ఎప్పుడు పనికిరాదు సార్. తనకు తను తగ్గించుకుంటే హెచ్చింపబడతారని బైబిల్లో ఒక మాట ఉంది. ఎదిగే కొద్ది ఒదిగుండాలి. దశాబ్దం పైన పోరాటం, అనేక దెబ్బలు తిని ఈ రోజు 100% స్ట్రైక్ రేట్తో వచ్చారు. ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటరు అని చెప్పి ఇదే జోగి రమేష్, ఇదే రోజా గారు వీళ్ళందరూ చెప్పారు. మరి వీళ్ళు గేటు దాటలేదా? ఆయన గేటు తన్నుకుంటూ వెళ్ళాడా? అంతే కదా సార్. వెళ్ళే గేట్ ని అన్ని తన్నుకుంటే వెళ్ళిపోయాడు. వీళ్ళు వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రాని పరిస్థితి. ఇప్పుడు మొత్తానికి రెడ్ బుక్ లో జోగి రమేష్ ఉన్నారనేది అందరి నోట వినపడుతున్న మాట. కొడాలి నాని పేరు కూడా ఉన్నారనేది అందరి నోట వినపడుతున్న మాట. ఎందుకు ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదని అందరూ చెప్తున్న మాట. ఇదే సిచ్యువేషన్స్ లో ఈ మధ్య కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఆయన భార్య పిల్లలతో ఈయన కూడా ప్రమాణం చేయటం, అడాబుడి చేయటం, ఇవన్నీ చూస్తే నన్ను ఇంకా అరెస్ట్ చేయలేదండి, ఎందుకు చేయట్లేదనే అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం కూడా. సాక్ష్యాలు సేకరించింది. మీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరెవరు వాట్సాప్ చాట్లు ఉంటాయి. మీరు వాటిని 2 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మీ భార్య ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మీ సిస్టమ్ కంప్యూటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు అగ్రిగోల్డ్ వివాదంలో కూడా మీరు ఉన్నారు. ఇంకా నేనే సత్యుడిని అని చెప్పి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం, పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడటం, వాళ్ళ కుటుంబం జరిగిపోవటం, ఇవన్నీ ఎవరి మెప్పు కోసం? ఎవరు కాపాడగలిగారు? ఇప్పుడు నీకు జైలు జీవితం, జైలుకి పోకుండా ఎవరైనా కాపాడగలేరు. నీ గంటలు ఎందుకు విచారణ చేయాలి? ఎందుకు మీ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు? అంటే చట్టం తన పని తను చేసుకోవాలి. చట్టానికి ఎవరు అతిథులేం కాదు. నీకు ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో సంబోధించితే ఆయన భరించాడు. రాజకీయాలు ఈ మామూలే, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని చెప్పి ఆయన సమయంతో ఉన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎవరు పోయారు? ఇప్పుడు ఎవరు దీంట్లో బలైపోయారు? ఎవరు ఆ రోజు మెప్పు కోసం, నాయకుల మెప్పు కోసం పనిచేశారు? మీరు మంత్రిగా ఉన్నారు. మీరు పెడ నియోజకవర్గం కాడి నుంచి మీకు కృష్ణా జిల్లాలో ఏంటి, మీరు ఏంటి అనేది అందరూ తెలిసిన అంశమే.
మీ వెనక అనేక ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి, మీ మీద ఆరోపణలు. ఇన్ని ఉన్నప్పుడు ఎంత ఉందాగా ఉండాలి. ఇప్పుడు ఏమైంది? చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు, ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఎలా అమ్మింది, గత 5 సంవత్సరాల ట్రాన్సాక్షన్ ఏంటి, ఇప్పుడు కూడా వాళ్ళు ఎలా కంటిన్యూ అవుతున్నారు, ఏ విధంగా ఆదాయాన్ని గడ్డికొడుతున్నారు, ఏ విధంగా ఈ కల్తీ మద్యం వల్ల మనిషి చనిపోయే పరిస్థితికి ఊపిరితిత్తులు పడే పరిస్థితి ఉంది అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా సార్. అన్ని సాక్ష్యాలు కూడా సేకరించి దీంట్లో అక్యూజ్డ్ 18 గా జోగి రమేష్ బ్రదర్ ని అక్యూజ్డ్ 19 గా చేర్చారు. కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి జడ్జి గారు కూడా ఆమోదం చేసి రిమాండ్ గా తరలించారు. అది వాస్తవం కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకటి హరీష్ గారు, నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ టైం నువ్వు మాట్లాడతావు. తర్వాత ఏమైంది? టైం మారింది కదా. నిజంగా సరే, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు అది వైరల్ అవుతుంది. కంగారు పడకండి, పిచ్చి కుక్కలు వాగుతా ఉంటాయి, వ్యాన్ వస్తుంది తీసుకెళ్లిపోద్ది అన్నారు. అంటే అసలు ఏంటి సార్, ఆయన నోటికి అంత బలం ఏంటి? కావాలని చేశారా, నిజంగానే యాదృచ్ఛికంగానే జరిగిందంటారు? దైవ బలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వరాహి యాత్రని కొండగట్ట ఆంజనేయ స్వామిగా పూజించేస్తే వారాహిని ఏ విధంగా పోల్చి ఏ విధంగా మాట్లాడారు అప్పుడున్న నాయకులు, పేర్లను అవసరం అప్రస్తుతం, వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు? తప్పు కదా అది. అసలు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి రోడ్ల మీద అన్నారు, మరి దూసుకుంటా వెళ్ళిపోయింది. గోదావరి జిల్లాలో సున్నాకి పరిమితం చేస్తున్నాడు, సున్నాకి పరిమితం చేశారు. నేను గద్దె దించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు, గద్దె దించారు కదా. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు కదా. ఇన్ని చేసినా ఇంకా మీరు బుద్ధి రాకపోతే ఎలా? ఇప్పుడు అదే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. మీరైనా నేనైనా ఎవరైనా సహేతుకంగా ఉండాలి మాట్లాడటం. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అధికారంలో ఎవరు మాట్లాడాలా. ఇప్పుడు టీడీపీ తప్పు చేస్తే మనం కూడా చెప్తాం, తప్పు జరుగుతుంది, ఎందుకు రెక్టిఫై చేసుకోవాలని. మన కందుకూరు ఇన్సిడెంట్ లో కూడా మనం చెప్పాం ఎక్కడ పొరపాటు జరుగుతుంది. అదే జనసేనలో జరుగుతున్న అంతర్గత మనం గురించి కూడా చెప్పాం. అంతా ఒక సైడ్ వచ్చి కాదు, వాస్తవంగా ఏమున్నది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా ఉంది. యాజ్ ఏ జర్నలిస్ట్ గా, యాజ్ ఏ విశ్లేషకుడు మన మీద ఉంటుంది. కాబట్టి మనం ప్రజల్లో ఉన్నది చెప్పడం మన బాధ్యత. కాబట్టి ఈ రోజున ఇప్పుడు జోగి రమేష్ వంతు వచ్చింది. ఎవరు తప్పించుకోలేరు. చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. కాబట్టి న్యాయదేవత కన్ను మూసుకున్నంత మాత్రాన నువ్వు చేసింది చూడదనుకోవడం పొరపాటు. బిఎన్ఎస్ యాక్ట్ ఉన్నది, కోర్టులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, విచారిస్తారు, ఎక్సైజ్ శాఖలు ఉంటాయి. మీరు ఆనాడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి అనేది సాక్ష్యాలు సేకరించి పర్ఫెక్ట్ గా ఈ కేసులో అతన్ని ఫిక్స్ అయ్యాడనేది మనకు కనపడుతుంది. సో మొత్తానికి ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ అధికార మదంతో నోటికి పని చెప్తే ప్రజలు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చట్టాలు వాళ్ళకి చేతులకి పని చెప్పాయని చెప్పాలి. సో గతంలో కూడా ఇప్పుడు నిన్న కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, నోటి దూలకి పని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పనిచేస్తే అటు జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఇరుకున పడ్డాడు, ఇప్పుడు మీరు కూడా ఈ పరిస్థితికి వచ్చారు అని చెప్పి స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యుడు, ఆ పార్టీ కీలకమైనటువంటి నాయకులే వాళ్ళని వదిలేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరి మెప్పు పొందడం కోసమైనా సరే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒకరు ఇద్దరు కాదు, వైఎస్ఆర్సీపీలో కొన్ని చెప్పాలంటే ఒక 10-20 మంది నోటితోనే వాళ్ళు అధికారాన్ని మనం ఇష్టానుసారం ఎలా అయినా సరే మాట్లాడొచ్చు అని. పోసాని కృష్ణమురళి అయితే ఇంకా అసలు ఒక ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి. సో నోటితో కాకుండా ప్రజల మెప్పు కోసం ముఖ్యంగా పనిచేస్తే ప్రజలే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదనేది, లేదా ఇప్పుడున్నటువంటి టీడీపీ అయినా జనసేన అయినా ఎవరైనా సరే ప్రజలను మెప్పు పొందాలి కానీ వాళ్ళ నాయకుల మెప్పు కాదనేది చందు శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.